ఏఈఎల్సీ మోడరేటర్ ఉత్తర్వుల మేరకు 5 సంవత్సరాల పదవీ కాలం పాస్టర్గా కొనసాగుతారని ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరి రెవరెండ్ సరెళ్ల అనిల్ కిరణ్ పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజాలు లేవని స్పష్టం చేశారు. ఎన్ఎంఈ లూథరన్ దేవాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ కిరణ్తో పాటు అసిస్టెంట్ పాస్టర్ సూర్యతేజ, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేట్ పరదేశీ బాబు ఉత్తర్వుల మేరకు 2022 మే 31వ తేదీన ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ దేవాలయం సంఘ కాపరిగా 5 ఏళ్ల కాల పరిమితితో నియమితులయ్యానని తెలిపారు. చర్చ్ అండ్ హక్ కమిటీ తీర్మానం మేరకు అప్పటి నుంచి పాస్టర్గా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. సంఘం సాఫీగా సాగుతున్న సమయంలో కొందరు సంఘంలోని నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఎన్ఎంఈ సంఘానికి అసిస్టెంట్ పాస్టర్లుగా జి కిరణ్ బాబును నియమించినట్లు నకిలీ ధృవీకరణ పత్రం సృష్టించి సంఘంలో అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు. ధవళేశ్వరం దేవాలయంలోని కొనసాగాలని ప్రయత్నిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వివాదాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎం కిషోర్ కుమార్, జెజె లలిత్ మోషే, ఎం సత్య, ఆస్కార్ రావు, చంద్ర కె అరుణ్, మణికుమార్, బి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెవరెండ్ అనిల్ కిరణ్. ఈ సంఘంలో 2022 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్గా, చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. నేను 2022కు ముందు జరిగినటువంటి పరిస్థితి, కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్లో అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాస్టర్గా వచ్చారు కాబట్టి ఆ దినాన్న ఆయన్ని ఆర్డర్ మీద కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నేనే వాక్యం చెప్పాను, నేనే ప్రభురాత్రి సంస్కార ఆరాధన చేశాను, నేనే కార్యక్రమం అన్నీ చేశాను. ఆయన్ని పాస్టర్గా సినాడ్ ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినాడ్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మా ఎడా కమిటీ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఇప్పుడున్న 2 పాస్టర్లతోనే మేము జరిపించుకుంటాం, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి వారు దాన్ని బట్టి ఆయన్ని వద్దు అని చెప్పి ఎడా కమిటీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. 31/5/2022 మోడరేటర్ బిషప్ గారు డాక్టర్ ఫెడ్రిక్ పరదేశ్ బాబు గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డరు. ఈ ఆర్డర్తో పాటు అప్పటి నుంచి నేను ఇక్కడ పాస్టర్గా, చైర్మన్గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న కొంతకాలం తర్వాత అంటే 30/9/2023 సూర్యతేజ ఈయన్ని అసిస్టెంట్ పాస్టర్గా నా దగ్గర పంపించారు. దానికి కూడా మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డరు, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆర్డర్స్ మీకు చూపించడం జరుగుతుంది. అయితే 31వ తారీఖున రెవరెండ్ జి కిరణ్ బాబు గారు సినాడ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్స్లో ఏమని ఉందంటే, రెవరెండ్ కిరణ్ బాబు గారు ట్రాన్స్ఫర్ టు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రి టు ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ ధవళేశ్వరం 1/6/2024 టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు అక్కడ పనిచేయాలి. రెవరెండ్ అనిల్ కిరణ్తో కలిసి నువ్వు పనిచేయమని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కమిటీ వారందరూ కలిసి తీర్మానం చేసి మోడరేటర్ బిషప్ గారికి ఈ తీర్మానం కాగితం ఇచ్చిన తర్వాత వారు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారు సినాడ్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఇది మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఈ ఆర్డర్లో రెవరెండ్ అక్కాబతు సాల్మరాజు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా వేశారు. ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ ఆయన సగ్నేటిపల్లి ఎపిఫానియా లూథరన్ చర్చ్ సగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. లేదంటే వాటర్ బిల్స్ కానీ అలా కొన్ని C క్లాస్ ప్యారిషెస్కి అయితే 25,000 రూపాయలు, అలాగే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రతి కార్యక్రమానికి నేను నేను ఏ వారంలో చేశానో వారంలోనే చెప్పేస్తాను. నేను ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క వారం కూడా నేను రిపోర్ట్ చేయని వారం అంటూ లేదు. ప్రతి వారం యొక్క అకౌంట్ నేను చెప్తున్నాను. ఇలా ఉన్నప్పుడు 80 లక్షల రూపాయలు ఎలా మిషన్ జరుగుతున్నాయి? 80 లక్షలు కాదు, 8 లక్షలు కాదు,
80,000 రూపాయలు నా ఛాలెంజ్ చేస్తాను నేను. ఈ ఛాలెంజ్ నేను సభాముఖంగా మా చర్చ అందరిలో నేను చేశాను. ఇప్పుడు పత్రిక ముఖం కూడా చేస్తున్నాను. 80,000 రూపాయలు నాకు నేను మిస్యూజ్ చేసినట్టుగా కానీ నన్ను నిరూపిస్తే నాకు సమస్త విధమైన ఏఈఎల్స్ యొక్క నాకు పదవులు కానీ స్కూల్ కానీ అన్నిటినీ నేను విడిచి పెడతాను. దాన్ని 10 రెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.